ఒక మోటార్ సైకిల్ 70 kmph వేగంతో స్టార్ట్ అయింది. ప్రతి 2 గంటలకు దాని వేగాన్ని 10 kmph పెంచితే అది 345 కిలోమీటర్స్ ప్రయాణానికి ఎంత సమయం తీసుకుంది అట్లా. చూడండి దాని యొక్క వేగం ఎంత ఉంది అంటే 70 kmph ఉంది. అంటే ఫస్ట్ 2 అవర్స్ అంటే 70 kmph వేగంతో అది ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తుంది అంటే 2 గంటలు ప్రయాణం చేస్తుంది. అంటే ఎంత వస్తుంది మనకు 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. తర్వాత దాని వేగాన్ని ఎంత పెంచారంటే 10 kmph పెంచారు. అంటే 80 kmph 80 kmph వేగంతో 2 గంటలు ప్రయాణం చేసిందంటే 160 వెళ్ళింది. అంటే మొత్తం చూడండి మనకేమో 345 ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎంత ప్రయాణం చేసింది అంటే 4 అవర్స్లో అది ట్రావెల్ చేసిన దూరం ఎంత అంటే 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. క్లియర్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది 4 అవర్స్లో. ఇక రిమైనింగ్ అది +10 అవుతుంది. +10 అంతా 90 kmph వేగంతో వెళ్తుంది. ఇంటూ టైం ఎంతో మనకు తెలియదు. ఈక్వల్ టు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది 45 ఉంది. 45 కిలోమీటర్స్ కదా. ఎందుకు టోటల్ ఇది ఎంత రావాలి మనకు 345 రావాలి. అంటే ఆల్రెడీ ఇక్కడ 300 వచ్చింది కాబట్టి 345 అంటే 45 అంటే 90 ఇంటూ ఎంత టైం వేస్తే 45 వస్తుంది హాఫ్ అన్ అవరే కదా. 90 ఇంటూ 1/2 చేస్తే 45 వస్తుంది. అంటే 2 అవర్స్ ప్లస్ 2 అవర్స్ ప్లస్ హాఫ్ అన్ అవర్ అంటే 4 అవర్స్ ప్లస్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే టైం ఎంత అంటే 4.5 అవర్స్లో అది ఎంత అంటే 145 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది.